నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సిద్ధేశ్వరం అలుగు ప్రజల గుండె చప్పుడు. మే 31న నంద్యాలలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవ మహాసభ విజయవంతం చేద్దాం. నంద్యాల టెక్కేలో అందరూ ఉన్న అనాథగా మారిన వృద్ధుడు. పట్టించుకోని కన్న కొడుకులు, రోడ్డుపై పడిన వృద్ధుని మానవతా దృక్పథంతో స్థానికులు హాస్పిటల్ తరలింపు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం. టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. ఫలరాజుగా పేరొందిన మామిడి. కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మామిడిని కృత్రిమంగా మాగబెడుతున్నారు. ఆరోగ్యంపై దుష్ప్రభావం అంటున్న వైద్యులు. నంద్యాల భీమవరం రోడ్లోని ఈద్గాలో బక్రీద్ పండుగ నమాజ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్, మునియార్ ఖలీల్, అబ్దుల్ హాజీ. నంద్యాల పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ వార్డు ప్రాంతంలో పర్యటించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న సచివాలయం సిబ్బంది, కమిషనర్ శేషన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి అరాచక గొడ్డలి రాజకీయాలే. జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి ఆగ్రహం. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 31న నంద్యాల శివార్లోని చాబోలు మెట్ట సమీపంలోని ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించనున్నట్లు సమితి నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాలలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 2016 మే 31న జరిగిన సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఉద్యమానికి సంబంధించిన వీడియోను నాయకులు ఆవిష్కరించారు. సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదులు రాయలసీమ గుండా ప్రవహిస్తూ వందలాది టీఎంసీల నీరు శ్రీశైలం దాటి దిగువకు వెళ్తున్నప్పటికీ రాయలసీమ మాత్రం ఇప్పటికీ కరువుతో సహజీవనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారానే సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్య సమావేశం మేము సిద్ధేశ్వరం అలుగు 10వ వార్షికోత్సవం కోసం సమావేశం జరగడం జరిగింది. దీనికోసము మనకు ముఖ్య అతిథులుగా నాయకులుగా వస్తున్న వడ్డే సోమనాథరావు మాజీ మంత్రివర్యులు, అట్లే ఝాన్సీ లక్ష్మి గారు, అట్లే ఆమె వచ్చి కమ్యూనిస్టు పార్టీ మహిళా మోర్చా స్టేట్ లీడరు, అట్లాగే గౌడ గారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళు కర్ణాటక నుండి వస్తున్నాడు. ఈ ముఖ్య అతిథులు కూడా ఈ యొక్క మన రాయలసీమకు జరిగిన అన్యాయాల గురించి వాళ్ళకు కూడా మన విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంగానే వాళ్ళను మనం పిలవడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి స్పందించే వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అందుకని యావత్ ప్రజలంతా, రైతు సోదరులు ప్లస్ ప్రజలు, కేవలం ఇది రైతుల సమస్య కాదు, కార్మికుల సమస్య. ఎందుకంటే నీటి లేకపోతే ప్రతి ఒక్క సమస్య నీటితోనే ముడిపడింది. కాబట్టి కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, వ్యాపారాలు కూడా నంద్యాలలో బాగుండాలంటే నీళ్లు, రైతుల యొక్క పంటలు బాగుపడితేనే మనకు వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విని రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతారు, రాయలసీమ ప్రజలందరికీ కూడా. రాయలసీమ సాగునీటి సాధన సమితి నంద్యాల ఈ నెల మే 31వ తేదీ ప్రతి సంవత్సరం మనం సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా మనం ఈ అలుగు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ ఎండలు తీవ్రంగా ఉండడం చేత నంద్యాలలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మన ఏఎస్ఆర్ కళ్యాణ మండపం చాబోల్ రస్తాలో. దీనికి ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
గౌడ గారు, ఆయన రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఝాన్సీ గారు, ఇంకా ముఖ్యమైన మన మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రివర్యులు ఒట్టే శోభనాధీశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి మన రైతు సోదరులు, మిగతా అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం. రాయలసీమ సాగునీటి సమితి సాధన సమితి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 30వ తారీఖున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన నంద్యాలలో రాయలసీమ రైతు ప్రజల సాగునీటి సమస్యల మొత్తం పైన రాయలసీమ సంబంధించిన అన్ని సమస్యలపైన ఒక విశ్లేషణ, ఒక అవగాహన కల్పించి, ఎప్పుడైతే అవగాహన కల్పిన తర్వాతనే ఉద్యమం ముందుకు పోవాలంటే ప్రజలకు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే ఆ ఉద్యమం ముందుకు పోతుంది. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తికి మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో వడ్డే శోభనాధీశ్వరరావు గారు ఇక్కడ సాగునీటి సమితి పతాకం కింద బొజ్జ దశరథ రామరెడ్డి గారి కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సమస్యలతో పాటు రాయలసీమ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయనను గుర్తించి వడ్డే శోభనాధీశ్వరరావు మాజీ మంత్రివర్యులను వారిని ఈ ప్రాంత ప్రజలకు ఒక అవగాహన కానీ, వాళ్ళు నష్టపోయే విధానం గురించి కానీ వివరిస్తే ఈ ప్రాంత ప్రజలు ఆ సమస్యలపైన అవగాహన వచ్చి ఈ సాగునీటి సమితి కింద చేపట్టే కార్యక్రమాలకు ఒక ఉద్యమ రూపంగా ఒక కదలిక, ప్రభుత్వంలో కదలిక రావాలంటే ప్రజలు చైతన్యవంతులైతే తప్ప ఆ ఉద్యమం ముందుకు పోదని ఒక మంచి ఉద్దేశంతో శోభనాధీశ్వరరావు గారితో పాటు మరికొంతమంది ముఖ్యమైన రాయలసీమ సంబంధించిన సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తులను ఇక్కడ ఆహ్వానించి 31వ తారీఖు మే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ రాయలసీమ సాగునీటి సమితి ద్వారా ప్రజలు గమనించి ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, సమస్యలపైన కొంచెం తెలుసుకుంటున్నారు. ఈ చెప్పే విషయాలు కూడా ఈ కార్యక్రమంలో చెప్పే విషయాలు కూడా తెలుసుకొని ప్రజలంతా ఒక అవగాహన కలిగించే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా రాయలసీమ ప్రాంత ప్రజల, రైతులు కానీ అన్ని వర్గాల వారిని ఈ వేదిక ద్వారా మేము ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. జీవితాంతం పిల్లల కోసమే కష్టపడి వారిని చదివించి ఉన్నత స్థాయికి చేర్చిన ఓ తండ్రి చివరికి అదే పిల్లలు ఉన్న రోడ్డుపైన అనాథగా మిగిలిపోవడం హృదయ విదారకరంగా మారింది. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఓ వృద్ధుడు రోడ్డుపై నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన ఆయన రోడ్డుపైన డివైడర్ మధ్యలోనే పడిపోయి తీవ్ర ఎండలో బాధపడుతూ గంటల తరబడి సహాయం కోసం ఎదురు చూశాడు. అయితే ఆయనకు కన్నకొడుకులు ఉన్నప్పటికీ కనీసం పరామర్శించకపోవడం బాధాకరంగా మారింది. స్థానికుల ప్రకారం ఆ వృద్ధుడు తన పిల్లలను ఎంతో గారవంగా పెంచి చదివించి మంచి స్థాయికి చేర్చినప్పటికీ వృద్ధాప్యంలో ఆయనను పట్టించుకునేవారు ఎవరూ లేరని తెలుస్తోంది. తండ్రి చేసిన త్యాగాలకు ఇదే ప్రతిఫలమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందరూ ఉన్న అనాథగా మారిన ఈ తండ్రి కథ ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. మానవత్వం నిలవాలంటే కుటుంబ విలువలు, బాధ్యతలు కాపాడాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఏం పేరు ఆయన పేరు? ఏమొచ్చింది మీ ఫోను? ఆయన ఏడబ్బా వస్తా, బండి వేసుకో వస్తా.
యాక్సిడెంట్ అయిందని వచ్చింది. ఆ రోడ్డు కింద యాక్సిడెంట్ అయిందని వచ్చినారు. ఫోన్ చేసినారు పేషెంట్తో పాటు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ నేతృత్వం వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ప్రతి కార్యకర్త దాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు నాయకులు సమన్వయంతో పనిచేసి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మహానాడుకు తరలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహానాడు ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా రవాణా వసతి, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతానికి కార్యక్రమం వేదికగా మారాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు. మనకు తెలియజేయడం జరిగినది. మరి నంద్యాల నియోజకవర్గంలో మన పూజ్యులు పెద్దలు మరి ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మాత్యులు, ఆయన కుమారుడు ఎన్ఎండి కోసం పనిచేస్తున్నారు. ఇది గమనించాలా. మనకు ఎనీ టైం ఏదైనా కోసము మన కార్యకర్తల కోసం పనిచేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారికి క్లస్టర్లో మరి చనిపోయిన కార్యకర్తలకు మరి రామారావు గారి పట్టానికి అందరినీ కూడా ఇది గుర్తించేదానికి మనకు అవకాశం వచ్చింది. దానిలో మనము ప్రతి సంవత్సరం కూడా జిల్లాలలో ప్రతి మహానాడు 5 రోజులు ఉండేది, మళ్ళా 3 రోజులు తగ్గించిన నాడే మన పార్టీ మనుగడ సాగుతుంది, నాయకుడి మనుగడ సాగుతుంది. పార్టీ కార్యకర్తలను గుర్తించలేకపోతే ముఖ్యమంత్రి మాటంగా మరి చెప్తాడు. అందుకోసమే పార్టీ అధినాయక ఫలరాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మారుతోంది. ప్రస్తుతం కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారు. వీటి వినియోగంతో ఆరోగ్యం తీవ్ర ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. దీర్ఘకాలికంగా ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండం, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్ళు, చేతులు, తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే అవకాశం. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్నారుల వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు, గర్భిణీల్లో హార్మోన్లు దారి తప్పుతాయి. సహజమైన పద్ధతిలో పండిన పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తీసేస్తాను ఒరిజినల్ గ్రామం. లేక 4 మాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది కాదు, ప్రజలకు ఇబ్బంది. సార్ ఒక్క నిమిషం చూడండి. కంప్లీట్ వచ్చింది కాబట్టి సార్ వాడే విధానం దాన్ని ప్యాకెట్లు వాడతానని దాని నిండా ఒక 15 ప్యాకెట్లు
అది పెట్టు కుర్చీలో పెట్టు డైరీలో పెట్టు. ఎవరు మీదేనా? లైసెన్స్ లైసెన్స్ ఈ అప్రూవల్ లైసెన్స్ ఉండే ప్యాకెట్ మాత్రమే వాడాలి. ఆ పిల్లోడు పేపర్ సార్ ఒక్క నిమిషం. నంద్యాల భీమవరం రోడ్డులోని మజీద్ ఏ అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ సభ్యుడు మనియార్ ఖలీల్, ముస్లిం మత పెద్ద అబ్దుల్ హాజీ కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడంతో నమాజ్కు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈద్గాలో విస్తృతంగా సేమియానాలు ఏర్పాటు చేశారు. అలాగే చల్లని తాగునీటి సౌకర్యం కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పరిశీలన చేసిన నాయకులు కమిటీ సభ్యులతో మాట్లాడి ప్రతి చిన్న విషయాన్ని గమనించారు. నమాజ్కు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్ఎండి ఫిరోజ్, మనియార్ ఖలీల్, అబ్దుల్ హాజీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ నమాజ్ ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి ముస్లిం సోదరుడు సమయానికి హాజరై నమాజ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ఈద్గాలో చేపట్టిన ఏర్పాట్లు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా రూపుదిద్దుకుంటున్నాయి. బక్రీద్ పండుగను శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు అధికారులు, కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. ఈ నెల 28వ తేదీన బక్రీద్ పండగ సందర్భంగా మన అల్ఫూర్ ఖాన్ ఈద్గా పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకు నమాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ టయానికి ఇచ్చేసి పండగ ప్రశాంతంగా జరిపేటట్లు ప్రజలు సహకరించాలని, అలాగే ఈద్గాలో షామియానాలు, సీలింగ్లు, మంచినీటి సౌకర్యము, క్లీనింగ్ అంతా ఏర్పాటు చేస్తున్నారు మన కమిటీ ఆధ్వర్యంలో. మన కమిటీ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మున్సిపాలిటీ వారి తరఫున కూడా మన శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. కాబట్టి మన ఈద్గాలో ఉదయం 28వ తేదీ బక్రీద్ పండగ నమాజు మన ఈద్గాలో ఉదయం 9 గంటలకు ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. तमाम नंदयाल के मुसलमान भाइयों को ये इत्तला दी जाती है कि 20 पर 8 तारीख को जुमेरात के दिन जो ईद उल जुहा है, उस ईद उल जुहा की नमाज हमारे मस्जिदुल फुरकान के अंदर ठीक 9 बजे पढ़ी जाएगी. तमाम मुसलमान भाइयों से गुजारिश है वक्त मुकर्ररा पर आने की कोशिश करें और अच्छा होगा घर ही से वज़ू करके आए. यहाँ भी पानी का, वज़ू का पानी का, पीने के पानी का, शामियाने का बहुत बड़ा इंतज़ाम जो है हमारे मस्जिद के मुतवल्ली मनियार खलील अहमद साहब ने किया है. फिर भी अच्छा है, घर से वज़ू करेंगे तो जो है फ़ायदा होगा. और नमाज जो है ठीक 9 बजे पढ़ी जाएगी. तमाम हज़रात से गुजारिश है कि वक्त मुकर्ररा पर आने की कोशिश करें. और दूसरी बात यह है कि हमारे डायरेक्टर मस्जिद के मुतवल्ली मनियार खलील अहमद साहब और यहाँ के जो भी मुन्ना भाई, अहमद भाई और कमेटी के जो भी जो है हजरात हैं, इन सब की तरफ से बकरीद के दूसरे दिन यानी बासी खुतबे को यहाँ जो है खतने का भी इंतज़ाम किया गया है, सुन्नत इब्राहिमी का इंतज़ाम किया गया है. और जो लोग अपने बच्चों को खतना करवाना चाहते हैं जल्दी जल्दी जो है नाम लिखवाने की कोशिश करें. यहाँ नाम नोट करने वाले हैं
यहाँ खतने के लिए जो भी आएंगे उनका नाम लिख रहे हैं। तमाम लोग जो अपने बच्चों का जिनकी खतना नहीं हुई है नाम लिखवाने की कोशिश करें। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। నంద్యాల పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మున్సిపల్ కమిషనర్ సచివాలయం సిబ్బందితో కలిసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మూలసాగరం వార్డు ప్రాంతంలో పర్యటించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చెత్తను రోడ్లపై లేదా కాల్వల్లో వేయకుండా ప్రతి ఇంటికి వచ్చే డోర్ టు డోర్ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. పట్టణ పరిశుభ్రతలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్ల నిర్మూలనలో భాగంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగులు వినియోగించాలని సూచిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో అవసరమని తెలిపారు. ఇక మున్సిపల్ డీఈతో కలిసి చెరువు కట్ట వద్ద ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ అక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే పనులు సమీక్షించారు. పనులు వేగవంతం చేసి పరిశుభ్రతను కాపాడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానివల్ల కాలం శుభ్రంగా ఉంటాయి, రోడ్లు శుభ్రంగా ఉంటాయి. అలాగే బయట వేస్తే కనుక మీరు కుక్కలు తింటాయి, తింటాయి. దానివల్ల ఏంటంటే అవన్నీ కూడా తింటాయి, సగం తింటాయి, సగం వదిలేస్తాయి. కుక్క పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టుకోండి, కానీ బయట విసిరేయడం వల్ల సగం తింటాయి, సగం తింటాయి. బయట కాలంలో అశుభ్రత అయితే మేము తీసుకోవటం చేస్తాం, కానీ మా రావడం ఆలస్యమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మిమ్మల్ని అందరూ మేము ఉపయోగిస్తున్నాం. మనం నంద్యాల పరిశుభ్రంగా పెట్టుకుంటాం. మనం శుభ్రంగా ఉంటే మన పరిసరం శుభ్రంగా ఉండాలి, మనం పరిసరం శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం. ఈ ఒక్క కాన్సెప్ట్ సార్, చేయడం లేదు. దీన్ని పాటించాలి. దానికోసమే గవర్నమెంట్ ఒక 1 month ప్రోగ్రామ్ పెట్టింది, మెగా క్లీన్ స్వీప్, ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని పెట్టింది. సో ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి ఇంటికి చేర్చి మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు, మన చెత్తను బయట వేయకుండా విడివిడి ఇద్దాం అని చెప్పేసి చేస్తేగా బాగుంటుంది. అండ్ మేము ఆదివారం పూట సపోజ్ వాళ్ళు కూడా వర్కర్స్ కూడా సెలవు కావాలంటే 2 సార్లు వేసేసి ఆదివారం కానీ సెలవు దినం వచ్చినప్పుడు వాళ్ళు రాలేదు, సపోజ్ వాళ్ళు కూడా సెలవు కాదు. ఆ రోజు జనరల్ ఏం జరుగుతుంది అంటే ఇదిగా ప్లాస్టిక్ కట్ట తీసేసి బయట వేస్తుంటాం. అవి మేము తీయడం ఆలస్యమైనా లేవదిగా మేము గమనించకపోయినా అదంతా కూడా మళ్ళీ ఇక్కడ ఆవులు లేకపోతే గేదెలు లేకపోతే ఎవరు తింటుంటాయి. అది ప్లాస్టిక్ సహా తింటాయి. తినడం వల్ల ఏం జరిగిపోతుంది, పొట్టలో ప్లాస్టిక్ జరిగిపోతుంది, గ్యాస్ పోతాయి, ఏం జరుగుతుందో మీకే తెలుసు అందరికీ. సో ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి మారిపోయింది. అందుకోసం ఈ కార్యక్రమం పెట్టి ఆపరేషన్ క్లీన్ స్వీప్ మీరందరూ కూడా అనుకుంటేగా మీ ప్రాంతంలో అందరూ కలిసి ఒక మెగా స్వీపింగ్ కార్యక్రమం పెడతాం. కాలువలు ఏమైనా పార్కులు ఉండే కదా, టాయిలెట్స్ కూడా, ఇవన్నీ మన బాధ్యతే. మనమే పాడుకుంటాం, మనమే శుభ్రంగా పెట్టుకుంటాం. మాకేంటంటే సపోర్ట్ ఇవ్వడం పెడుతున్నాం చేస్తే. సో ఇప్పుడు దీని గురించి సార్ చెప్పండి సార్, సపోర్ట్ చేయడం. మన పితామహుడు గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉంచుకుంటే మనం అంతా బాగుంటామని చెప్పి. ఇది ఇప్పుడు సార్ చెప్పేది కాదు, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ చెప్పేది కాదు. ఈ పరిసరాల పరిరక్షణ చెప్పేది మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. తర్వాత మీరు మన కమిషనర్ గారు ఉదయం పూట మధ్యాహ్నం ఆఫీస్ కనపడరేమో కానీ రోడ్డు మీద మాత్రం ఖచ్చితంగా నిరోధకంగా ఆయన సహాయం చేస్తూ ఉంటారు. తర్వాత మన కలెక్టర్ రాజకుమార్ గారు కూడా ఆమె సహాయం చేస్తుంది. దయచేసి కసువు మాత్రం మీరు గుర్తుంది లేదు, మోదీ గారు మన ప్రోగ్రాంకి వచ్చి ఆ పేపర్ తీసినాక ఆయన కోట్ జోలు పెట్టుకున్నాడు. డ్యాన్స్ మీద నేర్చుకోవాలి, డ్యాన్స్ మీద వేయలేదు, జోలు పెట్టుకున్నాడు పేపర్ తీసుకొని. అంటే చెత్త ఎక్కడ ఇష్టం లేదు. సో మీరు కూడా అందరూ సహకరించి. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో ఖండించారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీయేనని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు ఎండగట్టారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశావు జగన్ అని ఆయన ప్రశ్నించారు.
వైకాపా పాలనలో ఎన్ని గ్రామాల్లో రాజకీయ హత్యలు జరిగాయో తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని వాటిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జగన్కు బహిరంగ సవాల్ విసిరారు. జగన్ హయాంలో ఎంతమంది రౌడీ షీటర్లను పెంచి పోషించారో ప్రజలందరికీ తెలుసన్నారు. వైకాపా అరాచకాలను భరించలేకనే ప్రజలు గత ఎన్నికల్లో 151 స్థానాల నుండి 11 స్థానాలకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సొంత బాబాయిని చంపిన గొప్ప ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాంతానికి ఫ్యాక్షనిజం అరాచకాలు పరిచయం చేసిన చరిత్ర జగన్ సొంత కుటుంబానిదన్నారు. జగన్ తీరు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో వైకాపాకు సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పెడతారంటావు, పరిశ్రమలు ఎవరైనా కొత్తగా వచ్చి ఏమైనా మేము ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఇన్పుట్స్ కానీ పెడితే ఈ రోజు వేల మంది రాలావులుగా వందల మంది కూడా ఈరోజు సిఐ మీటింగ్ లో ఈరోజు చేసుకునే వాళ్ళందరినీ కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. పరిశ్రమలు పెడితే నేను వచ్చిన తర్వాత అంతూ తేలుస్తా, జైల్లో పెడతా. అయ్యా నీకు జైల్లో ఉండేది ఇష్టం కాబట్టి, నువ్వు ఎన్నో రోజులు జైల్లో ఉన్నావు కాబట్టి నీ లెక్కన అందరూ జైల్లో ఉండాలని ఎందుకు కోరుకుంటారు? జైలు పచ్చివి కాబట్టి నువ్వు జైల్లో అందరినీ పెడతారంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో పరిశ్రమలు కూడా భయపడిస్తున్నావు. ఇప్పటికీ కూడా ఒక ఫ్రాక్షనిజం దృష్టిలోనే ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెట్టుబడులు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని ఇస్తున్నాం, అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాం. ఏదైతే మా యువ నాయకుడు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఈ రోజు ఎక్కడైనా పరిశ్రమలు వస్తున్నాయంటే ఆ పరిశ్రమల వారి దగ్గరికి పోయి సంప్రదింపులు చేసి రండి మా రాష్ట్రానికి, ఈ రోజు పరిశ్రమలు పెట్టండి, పరిశ్రమలకు మేము తోడుగా ఉంటామని చెప్తే మేము వెల్కమ్ చెప్తే నువ్వు భయపడిచి పారిపోవాలని చూస్తా ఉన్నావు. నువ్వు ఎన్ని చెప్పినా కానీ కూడా పరిశ్రమల పట్ల ఆకర్షితులయ్యారు. ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. యువత ఉద్యోగాల కోసం కూడా ఇప్పటికీ 6 లక్షల ఉద్యోగాలకు పైన పరిశ్రమల ద్వారా వస్తున్నాయి. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మేము ప్రతి అందరికీ కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ గొడ్డలి పార్టీని మళ్ళీ ఏదో మేము వస్తే ఏదైనా చేస్తాం, మేము వస్తే, నువ్వు వచ్చేది ఎప్పుడు సచ్చేది ఎప్పుడు? నువ్వు వస్తావని కలలుగానే ఉండు. 151 నుంచి 11కు వచ్చావు, ఇంకా కలలుగానే మిగిలిపోవాలా అని చెప్తా ఉన్నావు. ఈ రోజు ఎప్పుడో జరిగినటువంటి వైఎస్ఆర్ మరణించారు. 17 సంవత్సరాల కింద వైఎస్ఆర్ రాజశేఖర్ గారు మరణిస్తే దానికి ఈ రోజు 17 నువ్వు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు. గతంలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు. చనిపోయిన 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు వచ్చి ఏం చెప్తాడు? మా నాన్న హత్యకు కూడా కారణములో 2 రోజుల ముందు అసెంబ్లీలో ఏదో ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ లో నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది వాళ్ళ నాయన. 5 ఏళ్ళు నిద్రపోయావా? ఆ రోజు నువ్వే ఏం చెప్పావు? రిలయన్స్ వాళ్ళ మీద దాడులు చేశావు, రిలయన్స్ వాళ్ళ మీద అభియోగాలు మోపావు. ఏ రిలయన్స్ వాళ్ళ మీద అభియోగాలు మోపావో ఆ రిలయన్స్ వారిని మళ్ళీ ఈ రోజు నువ్వు వాళ్ళ ఇంట్లో పదవులు ఇచ్చావు. రిలయన్స్ వారికి అదే రిలయన్స్ అధిపతికి తీసుకొచ్చి ఇంట్లో బ్రహ్మాండమైనటువంటి భోజనం పెట్టావు. మరి నీకు ఎక్కడ ఒక్కటన్నా స్థిరత్వంగా మాట్లాడుతున్నావు? ఒక అపరిచితుడు ఏ విధంగా ఉంటాడో, అపరిచితుడు ఏ విధంగా మాట్లాడతాడో అపరిచితుడు మాదిరిగానే మాట్లాడుతున్నావు తప్ప ఒకదానిగా ఒకటి పొంతన లేదు. నీలో అభద్రతా భావం భయం అయిపోయింది. తెలుగుదేశం స్టాండర్డ్ అయిపోయింది. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేము. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మేమంతా కూడా చిన్న చిన్న స్పర్ధలు ఎక్కడైనా ఏమైనా ఉన్నా కానీ కూడా జనరల్ గా ఏదైనా కుటుంబం అంటే ఉంటాయి. ఈ రోజు మేము బీజేపీ కూటమి యొక్క జనసేన అంతా కూడా చేస్తా ఉన్నాము. మేము కలిసికట్టుగా ఈ రోజు పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, సంక్షేమం ఇవ్వడంలో కానీ, అభివృద్ధిలో చేయడంలో కానీ ఒకరికొకరి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఓర్వలేక మా మధ్యలో చిచ్చుడు పెట్టడానికి ఈయనకు ఫోన్ చేసి ఆ నాగేశ్వరరావు చెప్పినాడంట అమిత్ షా. ఆ నాగేశ్వరరావు గారికి అమిత్ షా ఫోన్ చేసి ఇట్లా పవన్ ని పిలిపించేసినాను, వేకి పడేసినాను, ఆయన ఎప్పుడైనా లాంగ్ ఫ్రెండ్ అతని, ఇదంతా షా ఇన్సైమ్ ఫ్రెండ్ అని ఆ అమిత్ షా గారు చెప్పారు. ఈ నాగేశ్వరరావు చెప్పినాడు. ఆయన చెప్తానే ఈయన బయటకు వచ్చినాడు. ఏం మ్యాచ్ ఫిక్సింగ్ రా భయ్? ఎట్లా మ్యాచ్ ఫిక్సింగ్? ఎవడు చేయడు మ్యాచ్ ఫిక్సింగ్. ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా నీకు? కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నువ్వు చేసినటువంటి నిజం చేస్తారు, ఆరోపణలు ఏమై ఉంటారు. ఈరోజు ఏది జరిగినా కానీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది.
ప్రజలు సంతోషంగా ఉన్నారు. నువ్వు ఏదైనా మేము ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా సంక్షేమం అభివృద్ధిని రెండు సమానంగా తీసుకెళ్తున్నాం. ప్రజలకు నిరంతరము మేము ప్రజల మధ్యలో ఉండమని మా నాయకుడు చెప్తా ఉన్నారు. ప్రతి 1వ తారీఖున మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ డేట్లకు ఇచ్చిన ప్రకారం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా నీరు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేటువంటి ఒక క్యాలెండరు నీటిపారుదల శాఖ కూడా విడుదల చేసింది. కాబట్టి ఈరోజు ఒక హత్యలకు గుర్తింపబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గురించి కానీ అర్హత లేదు. ముమ్మాటికి గొడ్డలి పార్టీ ప్రజలు గొడ్డలి పార్టీని దగ్గరికి కూడా రాగారు. ఎందుకంటే ఆ గొడ్డలి ఎవరి మీద వేటు పడుతుందో తెలియదు. గొడ్డలికి ఎవరి మీద ప్రేమ ఉండదు. తన ఎవరున్నారు? పేదవాడి మీదైనా గొడ్డలి పోతుంది, ధనికుడి మీద పోతుంది, వ్యాపారస్తుడి మీద పోతుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడి మీద పోతుంది, ఆఖరికి అధికారుల మీద కూడా పోవడానికి ఆ రోజు ఎవరు వెనకాడదు ఆ గొడ్డలి పార్టీ. కాబట్టి గొడ్డలి పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఈరోజు మేమైతే చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రాష్ట్రంలో త్వరలోనే సెలబ్రేషన్స్ చేసుకుపోతున్నాము. అదేవిధంగా రేపు వర్చువల్ గా జరిగేటువంటి మహానాడును కూడా విజయవంతం చేస్తున్నాము. క్లస్టర్ వారీగా కూడా వాటన్నిటిని కూడా అప్పటికే ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా ఈ యొక్క వర్చువల్ ద్వారా మహానాడు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. మెరుపు తీగలాగా 2 నెలలకోసారో 3 నెలలకోసారో మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. వచ్చి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమంతో రాష్ట్రము దూసుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో ఒకటి వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. గతంలో చూసాం, ఒక ప్రెస్ మీట్ పెట్టి పిపిపి విధానంతో మెడికల్ కాలేజీలను అనుసంధానం చేస్తుంటే దానిపైన కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఇది సరైన పాలసీ పద్ధతి కరెక్ట్ గానే ఉంది, ఇది చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎవరు టెండర్ వేస్తే వాళ్ళ అంతు చూస్తాము, వాళ్ళని చంపుతాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని జైల్లో పెడతాము అని చెప్పడం జరుగుతా ఉంది. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఓ 3 నెలల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రావడం, మళ్ళీ మనకి ఏదైతే అమరావతికి చట్టబద్ధత వచ్చిందో దానిపైన మళ్ళీ మావిగన్ అని కొత్త పంత తీసుకొని వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు, వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు ఇంకా అనేది తెలిసిపోయింది, మరి అది తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ మొన్న వచ్చి గొడ్డలి పార్టీ అని చెప్పేసరికి మేము శాంతి దూతలము, మేము ఇట్లా అట్లా అని ఏమేమో చెప్తా ఉన్నారు. అదంతా ముందే అందరికీ తెలుసు. వాళ్ళ సొంత బాబాయిని వైఎస్ వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపి, అది కూడా మళ్ళా హార్ట్ అటాక్ అని అందరినీ నమ్మబలికి అవి కత్తిపోట్లు ఉన్నాయని ఆ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారే ఇది కాదు దర్యాప్తు చేయాలంటే అప్పుడు దర్యాప్తు చేస్తే మరి దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించారని ఇట్లాగా ఏవేవో అంటే వాళ్ళకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ ఒకవైపు రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తా ఉంది, అందుకే ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి లాగాలి. ఆయన అంతా రివర్స్ టెండరింగ్, ప్రజావేదిక కూల్చడము, ఇవే అన్ని వాళ్ళకి చేయడం చేత కాదు, చేసే వాళ్ళని వెనక్కి లాగడం వాళ్ళ నైజం. అంతేకాకుండా రాయలసీమలో గతంలో ఫ్యాక్షన్ విపరీతంగా ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ రూపుమాపాలి అని చెప్పేసి సీతారామాంజనేయులు అనే ఒక ఎస్పీ గారు మనకు వచ్చి కర్నూలుకి వచ్చిన తర్వాత చాలా అంటే ఫ్యాక్షన్ అనేది పూర్తిగా రూపుమాపి ఈ రోజు రాయలసీమలో ఎంత డెవలప్మెంట్ జరుగుతా ఉంది, ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే, ఇక్కడ మన పాణ్యం నియోజకవర్గంలోనే ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్ అయ్యి ఈ రోజు ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతా ఉంది. చదువుకున్న యువతి యువకులకు నెక్స్ట్ 2 ఏళ్లలో ఎంతో మందికి జాబులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇది చూసి ఓర్చుకోలేక ఏవేవో మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. గతంలో 150 సీట్లు వచ్చిన వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ డిజిట్ కూడా వాళ్ళని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళది ముమ్మాటికి గొడ్డలి పార్టీనే, మేము పెట్టుకున్న పేరే గొడ్డలి పార్టీ అది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సిద్ధేశ్వరం అలుగు ప్రజల గుండె చప్పుడు. మే 31న నంద్యాలలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవ మహాసభ విజయవంతం చేద్దాం. నంద్యాల టెక్కేలో అందరూ ఉన్న అనాథగా మారిన వృద్ధుడు. పట్టించుకోని కన్న కొడుకులు, రోడ్డుపై పడిన వృద్ధుని మానవతా దృక్పథంతో స్థానికులు హాస్పిటల్ తరలింపు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం. టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. ఫలరాజుగా పేరొందిన మామిడి. కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మామిడిని కృత్రిమంగా మాగబెడుతున్నారు. ఆరోగ్యంపై దుష్ప్రభావం అంటున్న వైద్యులు. నంద్యాల భీమవరం రోడ్లోని ఈద్గాలో బక్రీద్ పండుగ నమాజ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్, మునియార్ ఖలీల్, అబ్దుల్ హాజీ. నంద్యాల పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ వార్డు ప్రాంతంలో పర్యటించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న సచివాలయం సిబ్బంది, కమిషనర్ శేషన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి అరాచక గొడ్డలి రాజకీయాలే. జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి ఆగ్రహం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.